'మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్ డీసీ' అని ఒక సినిమా వచ్చింది అమెరికాలో. ఆ స్మిత్ డెమోక్రసీ నిలబెట్టాలని, అమెరికా ఎన్నికలు గెలవాలని మీలాగానే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి సక్సెస్ అవుతారు. తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. మీరు 'సారు' సినిమా ఇట్లా ఉంది అనే ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీకు ఒక ఫీలింగ్ వస్తది గదా! నాకు చిరంజీవి అనగానే నాకు అనుకుంటానే ఉంటాడు. మీకోటి ఉంటది కదా మీకు ఆ రోజు. అంటే బయోపిక్ అనేది ఎప్పుడు కూడానండి ఒక ఆర్టిస్ట్‌కి ఒక మంచి అవకాశం. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ వస్తాయి, మీరు అన్నట్టు చాలా రకరకాల మూవీస్ వస్తాయి. కానీ బయోపిక్స్ అనేసరికి ఒక ఆర్టిస్ట్‌కి అదొక వరం అండి. ఎందుకంటే వీఆర్ ఆల్ రియల్ హీరోస్, బట్ రియల్ హీరోస్ ఇలాంటి వాళ్ళు. సో ఒక రియల్ హీరోస్ది మనం ఆ క్యారెక్టర్ని అన్వయించుకుని మనం చేయటం అనేది నిజంగా ఒక ఛాలెంజ్. బట్ ఫార్చునేట్లీ నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆయన క్యారెక్టరైజ్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇనిషియల్గా నేను కొంచెం జంకాను, ఎందుకంటే అది నేను చేయగలుగుతానో లేదో అనే ఒక ఫియర్ ఉంది. ఎందుకంటే ఓకే, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది ఒక యాక్టర్గా చేసేయచ్చు, హ్యాపీ చేయొచ్చు ఆ క్యారెక్టరైజేషన్ తెలుసుకుని. కానీ ఆయన రియల్ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్, ఐపీఎస్ అయిన తర్వాత ఆయన పడ్డ మనోవేదన, సమాజం కోసం ఆయన చేయాలనుకున్న మంచి పనులు, ఇవన్నిటిని కూడా తెలుసుకుని నాకున్న జ్ఞానంలో నేను అది అన్వయించుకుని చేయాలి అంటే అదొక నిజంగా ఒక పెద్ద టాస్క్ నాకు. బట్ నా వంతు నేను సిన్సియర్గా ట్రై చేశాను. వాట్ ఎవర్ ఐ డిడ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ప్రవీణ్ కుమార్ గారు. మీరు సినిమా డైలాగులు చెప్తున్నప్పుడు ఒక భావనకు లోన్ అవుతాం మనం. సరే ఎంత క్యూ అనగానే చెప్పినా సరే కానీ మనకు ఎక్కడ చెప్తుంటుంది ఒకటి కనెక్ట్ అవుతాం ఎక్కడో దగ్గర. కనెక్ట్ అయిన సన్నివేశం, సందర్భం సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో కూడా నిజంగానే ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యి చేసే ఇవి ఉన్నాయండి ఈ సినిమాలో. ఎస్పెషల్గా ఆయన ఐపీఎస్ అయిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే క్యారెక్టరైజేషన్ అయింది. సో ఒక పూర్ణ మలవత్ని ఆవిడని ఉద్దేశించి చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే మిగతా చాలా చాలా సీన్స్. అంటే ఇప్పుడు నేను అన్ని చెప్పేశాను అనుకోండి, సినిమా రిలీజ్ కాకముందే చూసే వాళ్ళకి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో నా మటుకు చేసిన ఆల్మోస్ట్ ఒక 20 సీన్స్ ఉంటే ఒక 17 సీన్స్ నిజంగా ఎమోషనల్ ఫీల్ అయ్యే చేశాను నేను. అంత కనెక్షన్ ఉంది ఆ క్యారెక్టరైజేషన్లో, ఆయన కథలో. గ్రామీణ నేపథ్యం మీది? అంటే నేను పుట్టింది ఒక టౌనేనండి, ఆంధ్రాలో పుట్టాను, కానీ బ్రాటప్ అంతా హైదరాబాద్ నాది. ఆంధ్రం తెలంగాణ. మేడం మీరు అంటే సినిమాలో మీ పాత్ర? నేను సార్ వైఫ్ రోల్ చేశాను. ఓకే ఓకే. మేడం చాలా స్ట్రిక్ట్. సార్ బయట అట్లా కనిపిస్తారు కానీ మేడం పర్మిషన్ కావాలి ఆ విషయం మీకు? మా చేసిన తర్వాత అర్థమైంది. మేజర్ రోల్ ఉంది మేడంది కూడా. ఏం సార్? yes ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా తనే డామినేట్ చేస్తుంది. ఏంటంటే ఆయన తీసుకున్న ప్రతి డిసిషన్ వెనకాల మేడం ఉన్నారు. మూవీ చేసిన తర్వాత మేము రిలీజ్ అయిన వెళ్ళి అడిగా, సార్ నిజంగానే తీసుకుంటారా అలా అంటే, ఆయన తీసుకునే ప్రతి డిసిషన్ ఫ్యామిలీకి చెప్పి అక్కడ నుంచి తీసుకున్నారు. కొన్ని డిసిషన్స్ ఆయన ఓన్గా తీసుకుని బయట వాళ్ళు వచ్చి ఫ్యామిలీకి చెప్పిన సీన్స్ కూడా ఉన్నాయి. సో షీఈ్ అ స్ట్రాంగ్ లేడీ యాక్చువల్గా. మనం సీరియల్ కదా, జనరల్గా భార్యకు భర్త భయపడేది మన జోకులు కూడా చూస్తుంటాం కదా, మినహాయింపు అనిపించింది ఏమన్నా సారు? అట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇచ్చారు. కొన్ని అంటే ఆయన జాబ్కి వాల్యూ ఇచ్చి ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఆయన డేర్గా కొన్ని స్టెప్పులు తీసుకున్నారు. ఆ టైంలో కూడా ఆయన ఫ్యామిలీ ఆయనతోనే ఉండిందనమాట. సో అంటే సమాజానికి ఏదైనా మంచి చేయడానికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ మన ఫ్యామిలీ గుర్తొస్తుందండి. సో ఆ ఫ్యామిలీకి మనం న్యాయం చేసే సమాజానికి ఏమైనా చేయాలనిపిస్తుంది. కానీ ఆయన రియల్ లైఫ్లో అంటే ఈ కథలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతిసారి. బట్ ఆయన సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో ఆ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే తాపత్రయాన్ని ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు మోర్ దాన్ ఫ్యామిలీ. అప్పుడు ఫ్యామిలీ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. అలాంటి సీన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. నిజానికి అంటే నిజానికి వీళ్ళిద్దరు కూడా నేను 2 సార్లు చూడాల్సి వచ్చింది మూవీ. చాలా బాగా చేశారు. నిజానికి నేను వీళ్ళలాగా ఇంకా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై వైఫ్, ఐ మీన్ మై లైఫ్ పార్ట్నర్, మై ఫ్రెండ్.
సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంకా సినిమాలో చాలా క్యాప్చర్ చేయలేకపోతాను, 2.5 అవర్స్లో అన్ని చూపించలేం. కానీ నేను వరంగల్ ఓఎస్డీగా ఉన్నప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. సో నేను ఎప్పుడు కూడా ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటికి పోతే ఉద్యోగం నిజంగా అప్పుడంతా రక్తపాతంతో ఉడుకుతుంది ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ, పర్టికులర్లీ ఉత్తర తెలంగాణ. సో మా అబ్బాయి చిన్నోడు పునీత్, అరౌండ్ 3 years 2 years ఉంటాయి. సో తనేమో ప్రెగ్నెంట్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గర ఉంది. సో నేను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు. సో మా అబ్బాయిని అప్పుడప్పుడు ఆఫీస్కి పంపించేస్తాను. పంపిస్తే నేను అంటే చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల అక్కడ మర్డర్ అయింది, ఇక్కడ మర్డర్ అయింది అని చెప్పడం, ఇవన్నీ కూడా. సో ఒకసారి నేను కొట్లాడ పెట్టుకున్నా ఇంట్లో. సో మేడం, మీరు అనవసరంగా ఈ అబ్బాయిని పంపిస్తున్నారు, చిన్నపిల్లలకి 2 సంవత్సరాల పిల్లలకి ఏం తెలియదు. సో వాళ్ళు వచ్చి మా మీటింగ్ ప్రొసీడింగ్స్ అని డిస్టర్బ్ చేస్తుంటే మా వైఫ్ నన్ను ఒక మాట అన్నది, మిస్టర్ ప్రవీణ్, ఈ అబ్బాయికి నువ్వే ఫాదర్ అని తెలవాలంటే వాడిని ఆఫీస్కి రావాల్సిందే అన్న. ఎందుకంటే నువ్వు పొద్దున 6 గంటలకు బయటకు వెళ్తావు, ఈ పిల్లవాళ్ళు పడుకొని ఉంటారు. నువ్వు పొద్దున రాత్రి మళ్ళీ 11 గంటలకి, నువ్వు మధ్యాహ్నం వస్తావు, వీళ్ళు పడుకొని ఉంటారు. తర్వాత మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తావు, 10 గంటల తర్వాత మళ్ళీ పడుకొని ఉంటారు. మరి ఎప్పుడు చూస్తారు వీళ్ళు? తర్వాత తను డెలివర్ అవుతారండి. డెలివరీ అయితే వరంగల్ రోహిణి హాస్పిటల్లో డెలివర్ అవుతారు. డెలివర్ అవుతే జనరల్గా హస్బెండ్ పక్కన ఉండాలి, మరి ఆ డాక్టర్స్ కన్సెంట్ తీసుకుంటారు. సో డాక్టర్స్ నాతో ఫోన్ చేసి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి, సో కన్సెంట్ తీసుకోవాలి. న్యాచురల్లీ ఆపరేషన్ థియేటర్కి పోయే ముందు కన్సెంట్ తీసుకుంటారు. నేను ఫోన్లో కన్సెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో దాని తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ మళ్ళీ కన్సెంట్ తీసుకుంటారు. సో కన్సెంట్ తీసుకున్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే పాపం ఒక్క నిమిషం కూడా నేను ఉండలేకపోయాను ఆమెతో. ఎందుకంటే మళ్ళీ నా ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఐజీ గారు, అర్జెంట్ పని ఉంది, నువ్వు రావాల్సిందంటే, సార్ మా వైఫ్ ఒక 5 minutes ఉన్నానండి, షీ వాజ్ అండర్ అనెస్థీషియా, ఇక మగతగా నన్ను చూసింది అంతే. సో అర్జెంట్ పని ఉంది, చాలా ఇంపార్టెంట్ పని, నువ్వు చాలా ఇంపార్టెంట్ ఆఫీసరు, నువ్వు రా అంటే, పోలీస్ చాలా రెజిమెంటెడ్ డిపార్ట్మెంట్, అప్పట్లో ఇంకా రెజిమెంటెడ్ ఉండేది, నువ్వు రావాల్సిందంటే నేను వచ్చేసిన. సో మా అత్తమ్మ, మా అమ్మ, వాళ్ళిద్దరే తను చూసుకున్నారు. సో నేను వచ్చేసిన అంతే. మా అమ్మాయి డెలివరీ అయిన బేబీ స్వేచ్ఛ అమ్మాయి పేరు ఇప్పుడు. సో అట్లా ట్రేలో ఉంది చిన్న పాప. సో అట్లా ఎన్నో, అంటే తర్వాత ఒకసారి సడన్గా కాల్ వస్తుంది, సార్ మర్డర్ అయింది సార్, మన కానిస్టేబుల్ని చంపేశారు, ఇప్పుడు వారు అట్లాంటి రోల్స్ ఈయన చేశారు నందకిషోర్. సో అంటే ఈ వయలెన్స్ను తట్టుకొని లేడీ వైఫ్ అంత నిబ్బరంగా ఉండాలి. రెండోది, ఆమె కూడా ఉద్యోగస్తురాలు, ఆమె కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నానో తను కూడా అక్కడికే పోయి ఉద్యోగం చేయాలి. ఎక్కడైతే వయలెన్స్ జరుగుతుందో అదే మార్కెట్స్లో తను ఉద్యోగం చేయాలి. ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. నా ఇంటి పక్కనే నాతో మాట్లాడిపోతారు కానిస్టేబుల్, ఒక 5 నిమిషాల తర్వాత మర్డర్ అవుతుంది వాళ్ళది. మా ఇంటి వెనకాల మర్డర్. వాళ్ళ పాపం వాళ్ళు పోతేనే వాళ్ళ వైఫ్స్ నా మీద, అంటే వాళ్ళు చూస్తే ఓన్ సిస్టర్స్ పాపం, ఎట్లా ఇంత పెద్ద కుటుంబం, కానిస్టేబుల్, ఎస్ఐలు వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. సో వాళ్ళ వైఫ్స్, పిల్లలందరూ నా మీద పడి తీసుకురండి నా హస్బెండ్ అంటారు. అంటే ఇవన్నీ కూడా తను చూసింది. చూసి మళ్ళీ తర్వాత లేడీ వైఫ్స్ను వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓదార్చి, తర్వాత ఒక ఆఫీసర్ భార్యగా వాళ్ళందరి ఇళ్ళలోకి పోయి ఇవన్నీ చేయడము, వాళ్ళ కుటుంబాలను చూడడము. సో షీ హాస్ గాన్ త్రూ ద జర్నీ. నార్మల్గా అంత ఈజీ కాదు ఈ పోలీస్, అంటే ఎస్పెషల్లీ ఈ వయలెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఆఫీసర్ భార్యగా ఉండడం అనేది. అందులో పిల్లలను మళ్ళీ జాగ్రత్తగా పెంచి, పిల్లలు చెడు, పోలీస్ కుటుంబాల్లో చాలా చాలా చోట్ల కూడా ఏముంటుందంటే పిల్లలు తల్లిదండ్రుల అధికార దర్పాన్ని చూసుకొని చెడిపోవడము, రకరకాల అవలక్షణాలు వస్తాయి. అవన్నీ చూసుకోకుండా మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేస్తూ మళ్ళీ యూనో అంటే అంత ఈజీగా. బట్ షీ రియల్లీ డిడ్. అంటే ఈ ఉద్యోగం వదిలిపెట్టేప్పుడు కూడా చాలా విపరీతమైన సంఘర్షణ ఉండింది. సో బట్ షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. నేను సినిమా చూశాను, బట్ ఎనీవే.